Good morning, Kiran. Good morning, Ganesh. Hi, Shankar. Jai Jansena. Hi, Arvind. Good morning. Hi, Kisha. Good morning. Hi, Shiva. Good morning. Hi, Vatsam. Good morning. Hi, Surya. Good morning. Hi, Venugopal Reddy. Good morning. Good morning. How am I? Venugopal Reddy. Good morning. Thank you, Babji garu. Let's Surya. I'll have it. ఈరోజు టాపిక్ ల్యాండ్ ఎక్విజిషన్ గురించి బ్రీఫ్గా అంటే ద వెరీ పర్పస్ ఆఫ్ టేకింగ్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఫ్రమ్ టుడే ఫర్ నెక్స్ట్ కన్సిక్యూటివ్ 25 days. ఎన్ఆర్ఐ మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు రెగ్యులర్గా ఎన్ఆర్ఐ జనసేన కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అడ్రస్ చేసింది గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి మన కార్యకర్తలు చాలామందికి అవేర్నెస్ అనేటువంటిది కొన్ని మౌలికమైన సబ్జెక్ట్స్ మీద ఇవ్వగలిగితే వాళ్ళు ఎక్కడైనా పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు మన నాలెడ్జ్ పెనిట్రేషన్ని బాగా తీసుకెళ్ళగలిగితే ఫాస్ట్గా జనం నుంచి మనం మన పార్టీ పట్ల క్రెడిబిలిటీ పెంచడానికి ఆస్కారం అవకాశం ఉంటుందని చెప్పడంతో కొంత అంటే క్లుప్తంగా బ్రీఫ్గా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మాట్లాడినప్పుడు అట్లీస్ట్ ఆ చిన్న చిన్న పాయింట్స్ వాళ్ళకి మైండ్లోకి సీడ్ అయితే అక్కడి నుంచి వాళ్ళు టేక్ ఓవర్ చేసి దాని మీద ఇంకొంచెం వాళ్ళు అడిషనల్ నాలెడ్జ్ని యాడ్ చేసి ఎక్కడైనా పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడైనా పొలిటికల్ డిస్కషన్స్లో మాట్లాడుతున్నప్పుడు మన నాలెడ్జ్ ఇంకా బాగా పెనట్రేట్ అవుతుందనే ఉద్దేశంలో ఈ వీడియోలు చేయడం జరుగుతున్నది. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ మోర్ డీటెయిల్. కొంచెం ఆడియన్స్ బిల్డ్ అయిన తర్వాత వీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ ఇట్ యాక్చువల్లీ హ్యాపన్స్. మస్తాన్ కవిటి. హాయ్ కళ్యాణ్ భాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. Yeah. So I'll go ahead and I'll just brief it up. Hi Manikanda. Hi. Good morning. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ల్యాండ్ ఎక్విజిషన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలాంటి టాపిక్స్ని ఎందుకు ఎంచుకోవాల్సి వస్తుందంటే ప్రతి యుద్ధంలో కానీ లేకపోతే ఎక్కడైనా మనం విజయం చేకూరాలనుకునేటువంటి రాజకీయాల్లో కానీ మనకి 3 చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 నాయకుడు, 2 సైన్యం, 3 వ్యూహం. నాయకుడు బలహీనంగా ఉన్న సైన్యం డిస్ట్రాక్ట్ అవుతున్నా, వ్యూహం లేకుండా సైన్యాన్ని నాయకుడు నడిపిస్తున్నా ఆ యుద్ధం అనేటువంటిది నెగ్గకపోగా నెక్స్ట్ కొనసాగింపు కింద ఆ సైన్యం కూడా సాగదు. సో వ్యూహం మనకు చాలా ఇంపార్టెంట్, నాయకుడు బలంగా ఉండడం ఇంపార్టెంట్, సైన్యం అవగాహనతో ఉండడం అంతకంటే ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇలా అవగాహన అన్నిటి మీద ఓవరాల్ అన్ని కరెంట్ రన్నింగ్ టాపిక్స్ మీద కొద్దిపాటి అవగాహన ప్రతి కార్యకర్తకి ఉన్నప్పుడు వ్యూహం ఏంటనేటువంటిది, నాయకుడు యొక్క ఆలోచన ఏంటన్నది మరింత ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కార్యకర్తలు అవేర్నెస్ లేకపోతే నాయకుడు తన వ్యూహాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోవాలి. అస్తమానం బ్లైండ్గా నాయకుడు చెప్పింది ఫాలో అవ్వాలి అన్న కార్యకర్తలకు అవగాహన ఉండాలి. అవగాహన లేనప్పుడు ఏమవుతుంది, లాట్ ఆఫ్ డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే నాయకుడే దిశానిర్దేశం చేసినప్పటికీ, నాయకుడు సైన్యం ఈ వ్యూహంలో నడిస్తే విజయం చేకూరుతుందని చెప్పినప్పటికీ సైన్యానికంటూ కనీస అవగాహన లేకపోతే ఆ యుద్ధం అనేటువంటిది సాగదు, గెలవదు. అది ఏ రకంగానూ కూడా పనిచేయదు. కనుక ఎప్పుడూ కూడా సైన్యానికి అవగాహన ఇంపార్టెంట్. అయ్యో నాయకుడు చెప్పాడంటే ఆయన అనుభవం రీచ్చాను, ఆయన ఆలోచన రీచ్చాను, మనం దాన్ని బ్లైండ్గా ఫాలో అవడంతో పాటు మరికొంత యూఎస్పీలు మనం కూడా మనకున్న మెలుగులు కూడా, అంటే యుద్ధంకి వెళ్తున్నప్పుడు బేసిక్ థింగ్స్ అయితే మనకి నేర్పిస్తారు, బేసిక్ స్ట్రాటజీస్ అయితే చెప్తారు.
కానీ గ్రౌండ్ రియాలిటీలో పోరాడేటువంటి కార్యకర్తల కిందో లేకపోతే మనం బూత్ లెవెల్ మెంబర్స్ కిందో ఇవన్నీ చాలా బలంగా ఉంటాయి. అంటే ఎన్నిక రోజు జరిగేటువంటి ఎలక్టరల్ పాలిటిక్స్ పార్టీ వేరు, పొలిటికల్ పార్టీ ఎక్స్టెన్షన్ వేరు, ఆ రాజకీయాలకు అతీతంగా ఎన్నిక జరిగే రోజు జరిగేటువంటి రాజకీయం వేరు. ఆ ఎన్నిక జరిగే రోజున బూత్ లెవెల్లో ఉండేటువంటి ఆయా పార్టీ కార్యకర్తలు చూపేటువంటి చొరవ, తెలివితేటలు వీటిలన్నిటి అంశాపూరితంగానే ఆ పార్టీ యొక్క విజయం నమోదవుతుంది. అందుకని ఆ ఎన్నిక రోజు కార్యకర్త చూపించేటువంటి చొరవ అది ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంలో రకరకాల ఎలిమెంట్స్లో మనం ట్రై చేస్తాంలో భాగంగానే ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. కార్యకర్తకు ఓవరాల్ అంటే జనసేన పార్టీ కార్యకర్తలకి ఒక ఓవరాల్ ఇన్సైట్ అనేటువంటిది అన్ని టాపిక్స్ మీద ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంలో ఇలాంటి ఒక ఇనిషియేషన్ తీసుకోవడం జరుగుతున్నది. సో నౌ విల్ గెట్ ఇన్ టు ద టాపిక్. ల్యాండ్ ఎక్విజిషన్ గురించి క్లుప్తంగా చెప్తాను. అంటే దాని గురించి ఇక్కడ సబ్జెక్ట్ ప్రదర్శన చేయడం కంటే కూడా మీకు ఆ పాయింట్స్ సాధ్యమైనంత తేలిగ్గా అర్థమయ్యే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో దాని మీద ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ పుట్ ఫార్త్. నేను 5 to 10 minutesలో నేను దాని యొక్క బ్రీఫ్ యూఎస్పీస్ చెప్తాను. దాని మీద మీకు ఉండేటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే అది మీరు ఇక్కడ కమెంట్ రూపంలో పెట్టండి, నేను దాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్లో రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది ఒకప్పుడు ఉండేది. అంటే మన ప్రాపర్టీని అమ్మాలన్నా, అనుభవించాలన్నా, కొనుగోలు చేయాలన్నా, దాన్ని ఏం చేయాలన్నా కూడా అది ఆ ల్యాండ్ ఓనర్ కింద మనకి ఇన్హెరిటెన్స్ అంటే తాత ముత్తాతల నుంచి వచ్చినప్పటికీ, మనమే మన స్వార్జితంతో కొనుక్కున్నప్పటికీ, లేదా ఎవరైనా మనకి అప్పుడులో రాజులు లేకపోతే జమీందారులు గిఫ్ట్ రూపంలో ఇచ్చేటవారు, దానం రూపంలో ఇచ్చేటవారు. అలా ఇచ్చినప్పటికీ కూడా అది ఒకసారి మందైంది కాబట్టి దాని మీద సర్వ హక్కులు అంటే ఆ ల్యాండ్ అనుభవించాలన్నా, దాన్ని ఏదైనా ఆల్టర్ చేయాలన్నా, దానిలో ఏదైనా కట్టడాలు సాగించాలన్నా, లేకపోతే ఉన్న కట్టడాలు కూల్చాలి అన్నా, ఎవరికైనా అమ్మాలి అన్నా, ఏం చేయాలన్నా ఆ యొక్క ఆస్తి మీద పూర్తి స్థాయి హక్కులు ఆయా యజమానికి మాత్రమే ఉండేవి. కాలక్రమేణా మారుతున్నటువంటి ప్రజా అవసరాల రీత్యా, మారుతున్నటువంటి సామాజిక అవసరాల రీత్యా ఆయా ప్రభుత్వాలు ఏదైనా డెవలప్మెంట్ చేయాలి అంటే, ఏదైనా ఒక ఇండస్ట్రియలైజేషన్కో, ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కో పూనుకోవాలి అంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ల్యాండ్. అంటే స్థలం లేకపోతే మనం ఇవ్వాల్సినటువంటి మైనర్ అంటే ఇప్పుడు మనం ఏదన్నా సంస్థ నెలకొల్పాలి, కొన్ని వేల మందికి అది నిరుద్యోగ సమస్యని నివృత్తి చేస్తుంది, తీరుస్తుంది అనుకున్నప్పుడు వాళ్ళు మనల్ని అడిగేటువంటిది, ప్రభుత్వాన్ని అడిగేటువంటిది కనీసం మాకు ఈ ల్యాండ్ ఇవ్వండి, తక్కువ రేటుకి ఈ ల్యాండ్ మాకు మీరు అక్కడ ఉండేటువంటి స్థానిక రైతుల నుంచి మీరు ఎక్వైర్ చేసి ఇవ్వండి, ఆ పక్కన వాటర్ ఉన్నది, మ్యాన్ పవర్ అంటే ఎలక్ట్రిసిటీ కానీ, అక్కడ లేబర్ని మొబిలైజ్ చేసుకోవడానికి కానీ, ఇవన్నీ సానుకూలంగా ఉండేటువంటి ప్లేస్లో మాకు కొంత ల్యాండ్ మీరు ఇవ్వండి, దాంట్లో మా డబ్బులతో అంటే మా డబ్బులు అంటే వాళ్ళ ల్యాండ్ పేపర్స్ని తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టుకుని రుణాలు తీసుకొచ్చి ఆ రుణాలతో కంపెనీలు స్టార్ట్ చేసి అక్కడ లోకల్లో ఉండేటువంటి నిరుద్యోగ సమస్య అయితేనే, లేకపోతే రాష్ట్రానికి ఉండేటువంటి ఏదన్నా ఒక మౌలికమైనటువంటి మెటీరియల్కి సప్లైస్కి సంబంధించినటువంటి కొరత వాళ్ళు సబ్సైడ్ చేయడానికైతేనే ఎన్నో ఫ్యాక్టరీలు, ఎన్నో కంపెనీలు ప్రభుత్వాల దగ్గరికి వస్తూ ఉంటాయి. సో ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది వాస్తవానికి డెవలప్మెంట్కి అయితేనే, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితేనే చాలా మౌలికమైనటువంటి ఒక అంశం. ల్యాండ్ ఎక్వైర్ చేయకుండా డెవలప్మెంట్ని మనం పొందొచ్చు అనుకుంటే అది అవివేకం అవుతుంది. కాబట్టి ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. నాణానికి ఇంకొక వైపు తీసుకుంటే వెస్ట్ బెంగాల్ లాంటి చోట టాటా మోటార్స్ సింగనూర్ ల్యాండ్స్ దానికి సంబంధించి 2011లో చట్టం కూడా చేయడం జరిగింది. వేల ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిన తర్వాత వాళ్ళు దాని మీద రుణాలు కూడా బ్యాంకుల్లోంచి పొందిన తర్వాత కూడా ఆయా ప్రాజెక్టులు కంప్లీట్ చేయడంలో చిత్తశుద్ధి కనపరచకపోవడం వల్ల అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అన్న ధోరణిలో రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ డెవలప్మెంట్ పేరుతో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో తీసుకున్నటువంటి ల్యాండ్లు ఇళ్ళలకగానే పండగ కాదన్నట్టు ఆ ల్యాండ్లు గనక ఈ కార్పొరేట్ సంస్థలు సద్వినియోగపరుచుకుంటున్నాయా లేదా అనేటువంటి లెవెల్లో, అంటే అమ్మేసాం, ల్యాండ్ ఎక్వైర్ చేసాం, కాంపన్సేషన్ ఇచ్చేసాం, ఆ ల్యాండ్ పట్టుకెళ్ళి కార్పొరేట్ల చేతుల్లో దారదత్తం చేసేసాం అనేటువంటి వరకే ప్రభుత్వాల ఆలోచనలు ఉంటున్నాయి తప్ప, ఇచ్చిన తర్వాత ఫిక్స్డ్ టైం లైన్లో, ఫిక్స్డ్ టైం ఫ్రేమ్లో అనుకున్నటువంటి ప్రాజెక్ట్ డెలివర్ చేయకపోతే ఆయా భూములు స్ట్రిక్ట్గా, అంటే పేపర్ల మీద అలాంటి చట్టాలు చాలా ఉన్నాయి, స్ట్రిక్ట్గా వెనక్కి తీసుకుంటాం అనేటువంటి ధోరణి లేకపోవడం వల్ల వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఇప్పటికీ కార్పొరేట్ల యొక్క కబంధ హస్తాల్లో అలా బంజరు భూముల్లాగా, బీడి భూముల్లాగా అక్కడెక్కడో పోలేసి, ఎక్కడెక్కడో పిల్లరేసి వాటి మీద లోన్లు తెచ్చి వాళ్ళ డబ్బులు వేరే వాటికి వినియోగించుకుని అక్కడ ఏ డెవలప్మెంట్ అయితే కాంక్షించి ప్రజలు అన్నం పెడుతున్నటువంటి భూమిని కూడా ప్రభుత్వాల మాటలు నమ్మి ఇస్తున్నారో
అక్కడ జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల తాత్సారం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కుంటుపడడంతో పాటు ఆయా ప్రాంతాల్లో బోలంత నమ్మకం పెట్టుకుని అక్కడ డెవలప్మెంట్ ఏదో జరుగుతున్న చుట్టుపక్కల చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి మధ్యధరతలు కొనుక్కున్నటువంటి భూములకు సంబంధించి రేట్లు పెరగకుండా, ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు లేకుండా అన్ని రకాలైనటువంటి అప్స్ అండ్ డౌన్స్ కూడా ఎకనామికల్గా చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం గమనించాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పాలసీ మేకింగ్ మీద పెట్టేటువంటి దృష్టి ఆ పాలసీ అమలు మీద, ఆ పాలసీ యొక్క ఎగ్జిక్యూషన్ మీద కూడా అంతే చిత్తశుద్ధి పెట్టాలనేటువంటి దాని మీద వాళ్ళు విస్మరిస్తున్నారనేటువంటి నిజాన్ని మనం గమనించాలి. ఎస్, ల్యాండ్ అనేటువంటిది ఎక్వైర్ చేయడం ఎంత ముఖ్యమో, ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్ని సద్వినియోగపరచుకోవడం కూడా అంతే ముఖ్యమైనటువంటి విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం వచ్చినా, అంటే అది ఇవాళ టీడీపీ ఉన్నా, రేపొద్దున జనసేన వచ్చినా, లేకపోతే ఎలాంటి పార్టీ వచ్చినా కూడా వాళ్ళు గమనించాల్సినటువంటిది ప్రజలు ఎంతో బాధ్యతాయుతంగా మనం చెప్పిన మాటలు, మనం చేసిన చట్టాలని నమ్మి దానికి తలొగ్గి వాళ్ళ కష్టార్జితాన్ని మనకి ఇస్తున్నారు. వాళ్ళ కష్టార్జితాన్ని మనకి ఇస్తున్నప్పుడు, వాళ్ళు 3 పంటలు పండేటువంటి భూములు మనకి ఇస్తున్నప్పుడు అక్కడ ఏదైతే మనం కమిట్మెంట్ చెప్పామో, అక్కడ ఏదైతే అభూత కల్పన మనం అరచేతిలో వైకుంఠం రూపంలో వాళ్ళకి చూపించామో అది తాత్సారం చేయకుండా పూర్తి స్థాయిలో అనుకున్న టైం ఫ్రేమ్ 19-20 ఫరక్ పడేంగే తో కుछ ఫరక్ नहीं पड़ता. అంటే అనుకున్నది ఒక 2 సంవత్సరాల ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, అది 3 సంవత్సరాలైనా పర్లా, 4 సంవత్సరాలైనా పర్లా, 10 ఏళ్ళు 15 ఏళ్ళు, అంటే ఇంత లాంగ్ టైం ఫ్రేమ్లో ఆయా ప్రాజెక్టులు కంప్లీట్ అవునప్పుడు దానికి సంబంధించి చాలా ఇబ్బందులు పడతా ఉంటాం. R&R యాక్ట్ అనేటువంటిది 2013లో మన చట్టం చేసుకున్నప్పటికీ రీహాబిలేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్లో మన యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రభుత్వాలు అలాంటి ఒక యాక్ట్ని చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీహాబిలేషన్ వరకు, అంటే మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఫెయిర్ కాంపన్సేషన్ కింద ఒకవేళ అక్కడ ఒక సంస్థ పెడితే ఒక 5,000 మందికి ఉద్యోగం వస్తుంది అనుకుని అక్కడ ఉన్న ల్యాండ్ తీసుకున్నప్పుడు మార్కెట్ రేట్ ఎంత ఉంది, అతనికి వచ్చేటువంటి ఆదాయం ఎంత ఆ పర్టికులర్ ఎకరం పొలం మీద అని ఎస్టిమేట్ వేసి లోకల్ తహసీల్దార్ ఆఫీస్ నుంచో కలెక్టర్ ఆఫీస్ నుంచో ఒక బృందం అక్కడికి వెళ్ళి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చేవారు. ఆ రిపోర్ట్ యొక్క సారాంశం ఏంది, అక్కడ 3 పంటలు వస్తున్నాయి, సంవత్సరానికి 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది, సో మనం దానికి 2.5 లక్షల రూపాయలు ఇస్తే అది ఫెయిర్ కాంపన్సేషన్ ఏం సరిపోతుందని ఓ రిపోర్ట్ ఇచ్చావు. ఆ రిపోర్ట్ ఆధారంగా ల్యాండ్లు తీసుకుని ఇచ్చేసావు. కానీ ఆ డబ్బులు తీసేసుకున్నటువంటి రైతు, అప్పటిదాకా పంట పండించడానికి మాత్రం అలవాటు పడ్డ రైతు ఆ 2.5 లక్షల రూపాయలని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలిసేది కాదు. ఆ డబ్బులు ఖర్చు అయిపోయేవి, మళ్ళీ పునరావాసం అనేటువంటి సంగతి ఏమో అగమ్యగోచరం అయిపోయేది, కడుపేమో అన్నం పెట్టేటువంటి పంట పొలం ఏమో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. ఏం చేయాలో అర్థం కాక దిగ్భ్రాంతికి లోనవుతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ రీహాబిలేషన్ అండ్ ఈ రీసెటిల్మెంట్ యాక్ట్ R&R యాక్ట్ని ఏదైతే రూపకల్పన చేశారో అందులో భాగంగా ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉంటాయంటే ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేసిన తర్వాత ఆ ఎక్వైర్ చేసిన ఫెయిర్ కాంపన్సేషన్ వరకునే కాకుండా మళ్ళీ వీళ్ళకి దాని సరిసమానమైనటువంటి ల్యాండు, వీళ్ళ దగ్గర ఇల్లు తీసుకోవాల్సి వస్తే ప్రాజెక్ట్ నిమిత్తం దాన్ని సరిసమానటువంటి ఇల్లు కట్టుకోవడానికైతేనే, అంటే టోటల్గా ఇక్కడ వాళ్ళు బతుకుతున్నటువంటి సమాజ జీవితాన్ని వేరొక చోట పూర్తి స్థాయిలో వాళ్ళ సెటిల్ అయ్యేదాకా కూడా సహకారం ఇస్తామని ప్రభుత్వాలు ముందరకు రావడం. అందులో భాగంగానే పోలవరానికి సంబంధించి జనసేన పార్టీ కూడా ఆ రోజు మన జనసేన పార్టీ తరపున డిసెంబర్లో అక్కడ పర్యటన చేయడం, చేగుండపల్లి పరిసర గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి R&R యాక్ట్ యొక్క అమలు వైఫల్యాన్ని మనం నాడు అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారికి మనం ఎఫిడవిట్ రూపంలో అందజేయడం, ప్రజా సమస్యల మీద అక్కడ వాళ్ళు అనుకున్నటువంటి ఎస్టిమేట్ వర్సెస్ జరుగుతున్నటువంటి దాంట్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ ఫినాన్షియల్ గ్యాప్ని బ్రిడ్జ్ చేయమని మనం కలెక్టర్ గారిని కోరడం, 68 లక్షల రూపాయలు ఆయన ఇమీడియట్గా శాంక్షన్ చేయడం, అక్కడ ఉన్నటువంటి రైతులు మనకు ఆనందంగా ఫోన్ చేయడం, మనం దాన్ని యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. నేనేమంటానంటే రీహాబిలేషన్ యాక్ట్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ప్రాజెక్ట్ని మనం కాంక్షిస్తా ప్రభుత్వాలు ఆ ల్యాండ్ తీసుకున్న తర్వాత ఉన్న చట్టాలను సరిగ్గా అమలు చేసినా సరే అదే సరిపోతుంది, కొత్త చట్టాల రూపకల్పన కోసం పదును పెట్టడం అనేటువంటి సంగతిని కాసేపు పక్కన పెడితే ఉన్న చట్టాలను పూర్తి స్థాయిలో అమలు జరిపినా కూడా రైతుల దగ్గర నుంచో సామాన్యుల దగ్గర నుంచో ప్రాజెక్టుల రూపంలో మనం తీసుకున్నటువంటి ఆ ల్యాండ్కి కనీస న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ప్రాజెక్ట్ ఏ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది అవ్వదు, ఇవన్నీ సెకండరీ ఇష్యూస్. బట్ ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్కి సంబంధించి మనం తీసుకున్నటువంటి ఆ ల్యాండ్కి న్యాయం జరగాలి అంటే ఈ రీహాబిలేషన్ యాక్ట్ కానీ రీసెటిల్మెంట్ యాక్ట్లు కానీ వాటిల్లో మారుతున్న సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఎందుకు ఈ పదం అంటానంటే 2008లో పోలవరానికి సంబంధించినటువంటి రైతులకి రీహాబిలేషన్ చట్టం కింద వేరే చోట మరిస్తే 2014కి సామాజిక పరిస్థితులు మారిపోతాయి.
2014 కల్లా వాళ్ళు చెప్పిన R&R యాక్ట్ అమలు జరగకపోతే, వాళ్ళు కట్టిస్తారన్న ఇల్లు కట్టించకపోతే, వాళ్ళు కట్టిస్తారన్న కాలనీలు కట్టించకపోతే, వాళ్ళకి ఇస్తారన్న బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రభుత్వాలు ఇవ్వకపోతే 2008 నుంచి 2014 దాకా ఎంత గ్యాప్ ఉందండి? ఎన్ని అవసరాలు పెరుగుతాయండి? ఎన్ని ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉంటాయండి? అందుకు ప్రభుత్వాన్ని లేట్ చేసేటువంటి ప్రతి నిమిషము కూడా అది ప్రభుత్వానికి భారమే, సామాన్యుడికి భారమే. కాబట్టి చిత్తశుద్ధితో ఎంచుకున్నటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ చట్టం అయినా అమలు చేయడంలో వైఫల్యం చెందకుండా ప్రభుత్వాలు తమ యంత్రాంగాల్ని నడపాలని కోరుకుంటూ, what are the legalities of the business party fails to honor their commitment? Rajesh Pillana, that's what I'm trying to say. We have certain legalities like taking back those same lands which we have assigned on the name of development for infrastructure and other aspects. అంటే ఇప్పుడు మనం ఏదన్నా కార్పొరేట్ కంపెనీలకి గనక మనం ల్యాండ్ని ఎక్వైర్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే, వాళ్ళు అనుకున్న టైం ఫ్రేమ్లో గనక ఆ యొక్క ల్యాండ్ని ఉపయోగించుకుని చెప్పినటువంటి ప్రాజెక్ట్ని కనుక ఎగ్జిక్యూట్ చేయకపోతే తిరిగి ఆ ల్యాండ్ని తీసుకునేటువంటి హక్కు ప్రభుత్వం దగ్గర ఉన్నది. మొన్న చంద్రబాబు నాయుడు గారు కొన్ని కంపెనీలకి ఇవి ఇస్తున్నప్పుడు కూడా అదే విషయాన్ని సుదీర్ఘంగా ప్రస్తావించడం జరిగింది. మేమేదో ఆలకీలకి దారదత్తం చేయట్లేదు, వ్యాన్ పిక్ లాంటి భూముల్లాగో రాజశేఖర రెడ్డి గారి హయాంలో SCZల పేరుతో వేల ఎకరాలు, లక్షల ఎకరాలు చిన్న సన్నకారు రైతుల నుంచి మనం తీసుకుని, ఆ తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ గారు వ్యాన్ పిక్ అధినేత, అలాంటి వారికి మనం దాన్ని ఇచ్చిన తర్వాత కూడా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అవకతవకలు జరిగి ఇప్పుడు ఎటు కాకుండా ఆ పొలాలు అటు రైతులు దున్నుకోవడానికి లేకుండా ఇటు దాన్ని చేజిక్కించుకున్నటువంటి కార్పొరేట్ కంపెనీలు కూడా దాని మీద ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎదరికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలా అటు అగ్రికల్చరల్ డెఫిసిట్ వచ్చి, ఇటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ డెఫిసిట్ వచ్చి, రెంటికి చెట్టు రేవడి కింద నాడు భూములు మిగిలిపోతున్నాయి. కాబట్టి సుస్పష్టంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఆయన ప్రస్తావించినటువంటి ఈ టైం ఫ్రేమ్ లోపల కనుక డెవలప్మెంట్ జరగకపోతే ఇచ్చినటువంటి ల్యాండ్స్ వెనక్కి తీసుకుంటాం అనేటువంటి చట్టాన్ని ఎంత సీరియస్గా అమలు చేస్తారనేటువంటిదే మనం వేచి చూడాల్సినటువంటి అంశం. మనకు అట్లాంటి చట్టాలు ఉన్నాయి. మనం ఏదో ఓకదంపుడి కింద ల్యాండ్లు తీసుకెళ్లి మనం కార్పొరేట్ కంపెనీలకు అంటగట్టేసిన తర్వాత వాళ్ళు అనుకున్న రీతిలో ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేయకపోతే మనం చేతులు కట్టుకుని కూర్చొని చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇందాక మిత్రుడు అడుగుతా ఉన్నారు, ఈ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి ఉన్నటువంటి బేసిక్ తలకాయ పోట్లు ఏంటి అంటే, ముందు విద్య దెబ్బతింటది. ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళు కొత్త ప్లేస్కి వెళ్ళి కొత్త ప్లేస్కి ఎక్కువ ఉంటే అక్కడ ఎడ్యుకేషన్ మళ్ళీ కంటిన్యూ చేయాలనేటువంటి ప్రాసెస్లో ఒకవేళ ప్రభుత్వ పద్ధతులు సరైన చొరవ చూపెట్టకపోతే విద్య దెబ్బతింటుంది. 2, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక స్థానికంగా వృత్తులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇంకో కొత్త చాటుకు పంపించినప్పుడు ఆ కొత్త ప్లేస్లో అయ్యే వృత్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కాదు. సో అక్కడ ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ప్రభుత్వం ఏదో వాళ్ళకి నామకే వస్తే కాంపన్సేషన్ ఇచ్చి చేతులు దులిపేసుకుంటే తప్ప ఆ కాంపన్సేషన్ వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ జీవనోపాధి అనేటువంటిది కుదురు పడుతుంది అనేటువంటి నమ్మకం ఉండదు. సో ఇలాంటి ఎన్నో అంశాలు ఉంటాయి. ఇలాంటి ఎన్నో అంశాలు ల్యాండ్ అక్విజిషన్తో ముడిపడి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు ఏదో చట్టాలకి అంటే వాళ్ళు అమలు చేసేటప్పుడేమో చట్టానికి అనుసంధానంగా వాళ్ళు అమలు చేయాల్సినటువంటి కార్యక్రమాలు వచ్చేసరికి కారణాలకు అనుసంధానంగా చేయడం అనేటువంటిది మంచి ప్రక్రియ కాదని, ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటిది డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత ఇంపార్టెంటో అదే డెవలప్మెంట్ అనేటువంటిది ప్రజలకి నేరుగా చేరకపోతే, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ప్రజలకు ఏదో రూపంలో ఉపయోగపడకపోతే, అనుకున్నటువంటి అదే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేటువంటిది అనుకున్న సమయానుకూలంగా సమయానుభూతంగా జరగకపోతే అనుకున్నటువంటి కాంక్ష పక్కద్రో పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటి చాలా సున్నితమైన అంశం అని, దాన్ని రూపకల్పన చేసేటువంటి క్షణం నుంచి కూడా అమలు చేసి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయినటువంటి నిర్వాసితులు మళ్ళీ సాఫీ జీవన శైలిలోకి వచ్చేదాకా కూడా ప్రభుత్వాలే వాటి మీద పూర్తిస్థాయి చిత్తశుద్ధి కనపరచాలని, జనసేన పార్టీకి ల్యాండ్ ఎక్విజిషన్ మీద పూర్తిస్థాయి అవగాహన ఉన్నదని, ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం మొత్తంలో జరిగినటువంటి అమెండ్మెంట్స్ గురించి అయితేనే, భారతదేశం మొత్తంలో చట్టాలకు సంబంధించినటువంటి సవరణలు అయితేనే, భారతదేశంలోనే కాకుండా అనాది కాలంలో ఫాస్ట్గా డెవలప్ అయినటువంటి సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి చట్టాలకి సంబంధించిన వివరణలు అయితేనే, ప్రపంచీకరణలో అంటే గ్లోబలైజేషన్ మార్కెట్లో ఏ డెవలప్డ్ నేషన్ అయినా ఒక చట్టాన్ని చేసి దానిలో అది అమలు చేయడంలో సక్సెస్ అయితే ఆ చట్టంలో ఉన్న క్రక్స్ని తీసుకుని మనం కూడా మన చట్టాలు రూపకల్పన చేసుకుంటాం. కాబట్టి మన సామాజిక పరిస్థితులు తగ్గట్టు పూర్తిస్థాయి అవగాహన అయితే జనసేన పార్టీకి ఉందని, కార్యకర్తలు కొన్ని బేసిక్ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకుని దాని యొక్క మంచి చెడుల గురించి ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీకి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్కు ఉన్నటువంటి ఆలోచనలు మరింత పదునుగా మీరు కూడా కొంత గ్రౌండ్ వర్క్ చేసి తీసుకెళ్తారని ఆశిస్తూ జై జనసేన, జై హింద్.